హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం లిక్విడేటర్, పవర్స్ ఆఫ్ లిక్విడేటర్ గురించి తెలుసుకుందాం. అసలు లిక్విడేటర్ అంటే ఎవరు? లిక్విడేటర్ ఎవరంటే ఏదైనా కంపెనీ ఐపీ పెట్టినప్పుడు, ఇన్సాల్వెన్సీ పిటిషన్ వచ్చినప్పుడు, ఈ ఇన్సాల్వెన్సీ పిటిషన్ వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ని అబ్జర్వ్ చేయడానికి అపాయింట్ చేయబడిన పర్సన్ని లిక్విడేటర్ అంటారు. ఏదైనా కంపెనీ వైండింగ్ అప్ చేస్తున్నప్పుడు, వైండింగ్ అప్ అంటే కంపెనీని మూసివేయడం. కంపెనీని రెండు రకాలుగా మూసివేయచ్చు. రెండు రకాలు. ఫస్ట్ది కంపల్సరీ లిక్విడేషన్ బై కోర్ట్ ఆర్డర్. ఏదైనా ఒక కంపెనీ మాల్ ప్రాక్టీస్ కానీ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ కానీ చేసినప్పుడు కోర్టు ఆ కంపెనీని కంపల్సరీ వైండ్ అప్ చేయమని చెప్పవచ్చు. అటువంటి సందర్భాల్లో కోర్ట్ కానీ గవర్నమెంట్ కానీ ఆ కంపెనీకి ఒక లిక్విడేటర్ని అపాయింట్ చేస్తుంది. ఆ లిక్విడేటర్ ఏం చేస్తారు అంటే ఈ ప్రాసెస్, వైండింగ్ అప్ ప్రాసెస్ మొత్తాన్ని తను హ్యాండిల్ చేస్తారు. వేరే కేసులో వాలంటరీ లిక్విడేషన్ ఉంటుంది. ఏదైనా కంపెనీకి ఆబ్జెక్టివ్ రీచ్ అయిపోయినప్పుడు కంపెనీ బోర్డు మెంబర్స్ అందరూ కలిసి వాలంటరీగా కంపెనీని వైండ్ అప్ చేయాలనుకున్నప్పుడు, కంపెనీని మూసివేయాలనుకున్నప్పుడు లిక్విడేటర్ కోసం రిక్వెస్ట్ చేస్తారు. సో కోర్టు, గవర్నమెంట్ లిక్విడేటర్ని అపాయింట్ చేస్తుంది. ఎందుకు? ఈజ్ అన్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అపాయింటెడ్ టు oversee the process of winding up of a company. Next, role చూద్దాం. So, role of a liquidator is first one, collecting and realizing the assets of a company. So, first ఒక లిక్విడేటర్ అసైన్ చేయగానే ఆయన ఈ కంపెనీ యొక్క మూవబుల్ ప్రాపర్టీస్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అన్నింటినీ కలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్, సెటిలింగ్ క్లైమ్స్ ఆఫ్ క్రెడిటర్స్. క్రెడిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లైమ్స్ తీసుకుని సెటిల్ చేస్తారు. అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ఆఫ్ ఎనీ రిమైనింగ్ అసెట్స్ టు ద షేర్ హోల్డర్స్. ఏమైనా అసెట్స్ మిగిలిపోయి ఉంటే వాటిని షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే, ఈ పాయింట్ చూడండి. అపాయింట్మెంట్ ఆఫ్ ద లిక్విడేటర్ ఈస్ సెక్షన్ 34 ఐబీసీ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ 2016 ప్రకారం జరుగుతుంది. And the liquidator must be an independent insolvency professional. Now, powers of a liquidator meeting. First, control and custody of assets. ఇక్కడ మన అసెట్స్ అంటే ఏం చెప్తున్నాం? మూవబుల్, రిమూవబుల్. అండ్ సెకండ్ది కలెక్షన్ ఆఫ్ క్లైమ్స్. సో లిక్విడేటర్ ఏం చేయాలంటే క్లైమ్స్ అన్ని కలెక్ట్ చేసుకుని అవన్నీ ప్రాపర్ క్లైమ్స్ జెన్యూనా కాదా అని వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ది సేల్ ఆఫ్ అసెట్స్. ఇప్పుడు దానికి అసెట్స్ తెలుసు కాబట్టి లిక్విడేటర్ కెన్ సెల్ ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీకి ఉన్న అసెట్స్ అన్ని సెల్ చేసే అధికారం లిక్విడేటర్కి ఉంటుంది. అండ్ అది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్లో చేయాలి. పబ్లిక్ ఆప్షన్ కానీ ప్రైవేట్ కాంట్రాక్ట్ కానీ ఇవ్వచ్చు. ఇదంతా మాత్రం ట్రాన్స్పరెంట్గా జరగాలి. అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రొసీడ్స్. వన్స్ ఒకసారి అసెట్స్ అనేవి సేల్ అయిపోయిన తర్వాత వచ్చిన ప్రొసీడ్స్ అన్ని ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఫస్ట్ సెక్యూర్డ్ లోన్స్ క్లియర్ చేయాలి, తర్వాత అన్సెక్యూర్డ్ లోన్స్ క్లియర్ చేయాలి. అండ్ లీగల్ ప్రొసీడింగ్స్. ద లిక్విడేటర్ దీనికి అథారిటీ ఉంటుంది ఇనిషియేట్ చేయడానికి కానీ ఏదైనా లీగల్ యాక్షన్స్, లీగల్ ప్రొసీడింగ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కంపెనీ తీసుకోవడానికి ఈయనకి కంప్లీట్ అథారిటీ ఉంటుంది. అండ్ 6th ఇన్వెస్టిగేషన్. ఈయన లిక్విడేటర్ ఆయన ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. దేనికోసం? ఏవైనా ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా, అవి ఉంటే వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేసి లీగల్ యాక్షన్స్ తీసుకోవచ్చు. అండ్ ఫైనల్గా రిపోర్టింగ్. సో మనకు చెప్తున్నాం కదా, అడ్జుడికేటింగ్ అథారిటీ కానీ కంపెనీ కోర్ట్ కానీ మనకి లిక్విడేటర్ని అపాయింట్ చేస్తుంది. సో లిక్విడేటర్ పవర్లో ఒకటి ఏంటంటే ఫైనల్గా మొత్తం అంతా రిపోర్ట్ చేయాలి అడ్జుడికేటింగ్ అథారిటీకి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యాయ విద్య.